హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది సెకండ్ బ్లాగ్ లాగా షూట్ చేస్తున్నాను, ఎందుకంటే ఐ నో ఫస్ట్ విల్ బి వెరీ వెరీ బిగ్ ఎందుకంటే అన్ని వీడియోస్ షూట్ చేశాను. అండ్ మాకు ఇక్కడ అయిపోయింది సైట్ సీయింగ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ మెయిన్ 2 ప్లేసెస్ పైన కింద. ఇది 1 డేకి మేము ఆరామ్సే ప్లాన్ చేసుకున్నామండి, ఎందుకంటే పైకి కిందకి వెళ్ళి రావడానికి టైం పడుతుంది, ఇక్కడ టైం పడుతుంది. సో పిల్లలతో వచ్చిన వాళ్ళకి 1 డే ఈజ్ ఫైన్. అండ్ టికెట్స్ కూడా నేను ఆల్రెడీ ప్రైస్ చెప్పాను నిన్నటి వీడియోలో. అండ్ ఎస్, పార్కింగ్కి పెయిడ్ పార్కింగే €8 అయింది కదా 3 డేస్కి 3 అవర్స్కి. అండ్ ఇక్కడ నుంచి మా రూమ్ మేము ఏదైతే హౌస్ తీసుకున్నాం అనమాట, విత్ కిచెన్. పిల్లలు ఉన్నారు కాబట్టి అది 2 అవర్స్ చేంజ్ చూపిస్తుంది. మేము మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేసి రావడమే, ఒక బ్రెడ్ ఒక స్నిక్కర్స్ తిన్నాం అంతే. యాక్చువల్గా టైం లేదు తినడానికి, పిల్లలకి ఫీడ్ చేసుకొని అలా సరిపోయింది. మాకు అంత ఆకలేదు, మార్నింగ్ కొంచెం బాగానే తినొచ్చాము. అండ్ ఎవ్రీ ప్లేస్ ఈజ్ వెరీ సీనిక్ అండి. దారిలో కానీ ఎలా అనిపిస్తుంది అంటే అడుగడుగుకి ఒక ఫోటో తీసుకోవాలి, అడుగడుగుని చూడాలి అన్నంత బాగుంటుంది. నిజంగా మస్ట్ సీ ప్లేస్ అనమాట. నేను స్విట్జర్లాండ్ చూడలేదు, కానీ స్విట్జర్లాండ్ చూస్తే నిజంగా మా హస్బెండ్ అంటున్నారు, ఇది చూసాక స్విట్జర్లాండ్ చూస్తే నీకు అంత అనిపించదు అని. ఎందుకంటే చాలామంది అంటారు ఆస్ట్రియా స్విట్జర్లాండ్కి ఏం తీసిపోదు, చాలా బాగుంటుందని. నిజంగానే అలానే ఉంది. మీకు వీడియో మాట్లాడుతున్నాను కానీ ప్లేస్ వెళ్ళిపోతుంది, అయ్యో ఇంకెళ్ళిపోతామా అన్నట్టు అనిపిస్తుంది నాకు. పిల్లలతో అంతసేపు ఉండలేం కదా. సో ఇక్కడ నుంచి మెక్డీ కానీ కేఎఫ్సీ కానీ ఏమన్నా కనిపిస్తే అక్కడ కొంచెం స్నాక్లో ఏమన్నా తినేసి ఇంక ఇంటికి వెళ్ళి కుక్ చేసుకోవాలన్నమాట. పిల్లలు ఉన్నారు కాబట్టి నేను రైస్ అదంతా తెచ్చాను ఆల్రెడీ. సో ప్యాకింగ్లో అదంతా చూపించాను కదా, లొకేషన్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. అండ్ ఇంకొక విషయం, ఈ ప్లేస్ మస్ట్ అండ్ షుడ్గా ఇది బెస్ట్ టైం అండి, మే బెస్ట్ టైము. ఎందుకంటే పైకి వెళ్ళిన వింటర్ టైంలో వెళ్తే వ్యూ సేమే ఉంటుంది ఆల్మోస్ట్. బట్ మనం హ్యాపీగా ఎంజాయ్ చేయగలగాలంటే మేలో రావాలి. వింటర్ టైంలో వెళ్తే ఆ షివరింగ్ జాకెట్స్, సారీ మే అంటే అదే సమ్మర్ స్టార్ట్ అయ్యాక. మే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇది మే 2nd వీక్ స్టార్ట్ అయిందనమాట. సో ఆ టైంలో ప్లాన్ చేసుకున్నాం. చాలా బాగా అనిపించింది క్లైమేట్ కూడా, అండ్ పిల్లలతో చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడలేదు, మేము ఇబ్బంది పడలేదు. సో బాగా అనిపించింది మాకు. అండ్ ఓవరాల్గా ఫస్ట్ డే అయితే ఫంటాస్టిక్గా జరిగింది. ఏదో చూపించాలనుకుంటున్నాను. ఎస్, ఇక్కడ నుంచి మేము హౌస్ తీసుకున్నాం కదా, సో దాని హోమ్ టూర్ మీకు షేర్ చేస్తా. అండ్ వెళ్ళాక మేము తెచ్చుకున్నవన్నీ అన్ప్యాక్ చేసుకొని కుకింగ్ చేసుకున్నదంతా ఉంటుంది ఈ వ్లాగ్లో. సో చూడండి. అండ్ సమ్మర్ కోసం కొన్ని ప్రొడక్ట్స్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలామంది సమ్మర్స్లో పౌడర్ రాసుకుంటే మనకి ఫేస్ అంతా జిడ్డు పట్టేసి లేదా చెమట పట్టేసి చిరాగ్గా ఉంటుంది అని అన్నారు కదా. సో వాళ్ళకి లాక్మీలో రోజ్ పౌడర్ ఉంటుందండి విత్ సన్ స్క్రీన్. అది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ, మీకు 160-190 రూపీస్ అలా పడుతుంది. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ యూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది ఎవ్రీడే యూస్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గుడ్ వైబ్స్ వాళ్ళది మల్టీవిటమిన్ ఫేస్ క్రీమ్ అనమాట. చాలా బాగుంటుంది, మనకి డే క్రీమ్ లాగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషలీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఆయిల్ కంట్రోల్ చాలా బాగా చేస్తుందండి. సో వాళ్ళ కోసం షేర్ చేస్తున్నాను. నార్మల్ వాళ్ళు యూస్ చేయకూడదు అంటే యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉప్టన్ ఫేస్ మాస్క్ అనమాట. ఇప్పుడు సమ్మర్లో బాగా ట్యాన్ అయిపోతూ ఉంటాము. ఉప్టన్ ఫేస్ మాస్క్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ యాంటీ ఏజింగ్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ తర్వాత వచ్చేసి లాక్టోకాల్మైన్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఎస్పెషలీ ఆయిలీ స్కిన్ నార్మల్ వాళ్ళకు కూడా ఒక మంచి గ్లో ఉంటుందన్నమాట. లైక్ అది కూడా డే క్రీమ్ లాగే మార్నింగ్ క్రీమ్స్ అప్లై చేసుకుంటారు కదా పోస్ట్ టోనర్ తర్వాత, సో అలా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ హెవెన్ వాళ్ళది లిప్స్టిక్ షేడ్ మెన్షన్ చేశాను. వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఆ లిప్స్టిక్ షేడ్ చాలా బాగుంటుంది. డార్క్ లిప్ కలర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఈ ప్రొడక్ట్స్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. అమెజాన్లో ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. సో ఎవరికైనా కావాలంటే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. అండ్ లొకేషన్స్ చూడండి చాలా బాగుంటాయి. అండ్ డే 1 వీడియో కూడా చాలామంది చెప్పారు ఇన్స్టాగ్రామ్లో, మీతో పాటు మాకు కూడా చూసినట్టుంది అని చెప్పి. ఈవెన్ కమెంట్స్లో కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ట్రావెల్ వ్లాగ్స్ కొంతమంది అనుకుంటారు మీరు ఎక్కడికి వెళ్తే మేము ఎందుకు చూడడం అని చెప్పేసి. నా ఒపీనియన్, నా ఫీలింగ్ చెప్తాను. నాకు బేసిక్గా ట్రావెల్ వీడియోస్ అంటే చాలా ఇష్టం, కంపారిటివ్ టు అదర్ వీడియోస్ అనమాట. ఎందుకంటే
మనం అన్ని ప్లేసెస్కి వెళ్ళలేము. మేబీ పాసిబిలిటీ ఉన్న వాళ్ళు వెళ్తారేమో. నేను యూఎస్ కానీ లేకపోతే ఇండియాలోనే సమ్ అదర్ ప్లేసెస్ కానీ ఏవైతే నేను విజిట్ చేయలేదో అలాంటి ట్రావెల్ వీడియోస్ ఇవన్నీ కూడా చూస్తాను. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా వెళ్తే ఆ లొకేషన్స్ గుర్తుంటే అప్పుడు వెళ్ళొచ్చు కదా అని. అండ్ కొన్ని పాసిబుల్ ఉండవు, వెళ్ళలేము అని మనకు తెలుసు. సో అలాంటి ప్లేసెస్ ఏంటంటే అట్లీస్ట్ మనం వెళ్ళలేనప్పుడు చూసన్నా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. సో అందుకు నేను సగం ప్లాంట్ వీడియోస్ కానీ గార్డెనింగ్ వీడియోస్ కానీ ఇలా ట్రావెల్ వీడియోస్ కానీ చూస్తాను. అందుకనే నేను కూడా పర్టికులర్గా నేను ఎంజాయ్ చేస్తూ మీకు కూడా అన్నీ రికార్డ్ చేసి షేర్ చేస్తున్నాను. అది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అనమాట. సో ఇక్కడ అలా మా ట్రావెల్ సాగింది. ఇంకా మెక్డీలో ఆగి కొంచెం ఫుడ్ అయితే తీసుకుందామని అనుకున్నాం. ఎందుకంటే మేము ఆఫ్టర్నూన్ నుంచి ఏమీ తినలేదు కాబట్టి. అండ్ మేము వెళ్ళే దారిలో ఊర్లో కూడా చాలా చాలా బాగుంది. అండ్ సమ్మర్లో ప్లాన్ చేసుకోండి అని చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి వింటర్స్లో కొన్ని ప్లేసెస్ బాగుంటాయి. బట్ ఏంటంటే ఈవినింగ్ 4 అయ్యేటప్పటికి వింటర్స్లో మొత్తం డార్క్ అయిపోతుంది. సో 3:30 లోపే మనం ఇంటికి వచ్చేసేయాలన్నమాట. అంటే ఇంకా లొకేషన్స్లో చూడడానికి కూడా ఏముండదు, చలి ఎక్కువైపోతుంది. అదే సమ్మర్స్లో బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి 8-9 వరకు డార్క్ అవ్వదు కాబట్టి మనం బయట వీలైనంత సేపు స్పెండ్ చేయొచ్చు. అండ్ టెంపరేచర్ మనకి బాగుంటుంది, మనం ఎంజాయ్ చేయగలుగుతాం లొకేషన్ని. అండ్ వెళ్ళినందుకు అంత ఖర్చు పెట్టి అన్ని రకాల హ్యాపీనెస్ ఉంటుంది అనమాట. సో సమ్మర్ ఈజ్ ద బెస్ట్ టైం. అందరూ చీమల పుట్టులోంచి బయటకు వచ్చినట్టు సమ్మర్లో అందరూ బయటకు వచ్చేస్తారు. ఎక్కడ చూసినా స్ట్రీట్స్లో కానీ వేరెవర్ వచ్చేస్తారనమాట. అండ్ మేము అలా ఆన్ ది వేలో మెక్డీకి పెట్టుకొని సో డ్రైవింగ్లోకి వెళ్ళి కొన్ని తీసుకున్నాము. జస్ట్ వెళ్తూ తిందాం కదా, ఇంటికి వెళ్ళాక ఫ్రెష్గా ఫుడ్ వండుకుందామని. అండ్ మేము ఎంటైర్ జర్నీలో ఇంట్లో నైట్ డిన్నర్స్ ప్రిపేర్ చేసుకున్నాము, బయట తినలేదన్నమాట. ఆ టైం కల్లా ఇంటికి వచ్చేసేవాళ్ళం. ఇక డ్రైవింగ్లో ముందు మనకు కావాల్సినవి చెప్తే నెక్స్ట్ దాంట్లో పేమెంట్ నెక్స్ట్ తీసుకోవడం అనమాట. సో డ్రైవింగ్ చాలా ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లల్ని దాంట్లోంచి తీసి అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ టైం స్పెండ్ చేయాలి కదా. సో కొన్ని నగ్గెట్స్ అండ్ బర్గర్ ఒకటి తీసుకున్నాము. అషిత పడుకునే టైంలోనే మేము ట్రావెల్ చేసేవాళ్ళము. ఎందుకంటే తను ఏడవకుండా ఉండాలి, మా జర్నీ ప్లెజెంట్గా ఉండాలి అన్నట్టు. అండ్ వెళ్ళేదారిలో చూశారు కదా, క్లైమేట్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ఆషితాకి ఫుడ్ పెట్టే టైంకి ఆగామన్నమాట. సో కొంచెం లాంగ్ జర్నీ ఉంది. అప్పుడు కొన్ని ఫ్లవర్స్ కనిపిస్తే పిక్ చేసుకున్నాను. అండ్ కొంచెం అప్పుడే ఈవినింగ్ అవుతుంది కదా, సో సీనిక్గా ఉంది. అండ్ నేను కౌస్ చూడలేదండి ఈ ట్రిప్లోనే చూడడం దగ్గర నుంచి. జెర్సీ ఆవు అని చిన్నప్పటి నుంచి విని ఇప్పుడే అనమాట చూడడం. సో టైం అయితే అరౌండ్ 8-8:30 అవుతుంది. ఆ రోజే మేము ఫస్ట్ డే తీసుకున్నాం కానీ మేము చెక్ ఇన్ అవ్వలేదు. సో మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 లోపు చెక్ ఇన్ అవ్వాలన్నమాట. బట్ మేము ముందే కాల్ చేసి చెప్పాము మాకు కొంచెం ఇలా లేట్ అవుతుంది అని చెప్పి. మేము అరౌండ్ 8:40కో ఏమో అక్కడికి రీచ్ అవుట్ అయ్యాము. సో ఇక్కడ చూడండి సన్సెట్ అవుతుంది, అప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఏదో ట్రై చేశాను క్యాప్చర్ చేద్దామని చెప్పేసి. సో వాళ్ళకి కాల్ చేసి మేము ముందే చెప్పాం లేట్గా వస్తామని. సో దట్ వాళ్ళకు కూడా ప్రిపేర్డ్గా ఉంటారు. ఇక్కడ అవి మస్ట్ అండ్ షుడ్ రూల్స్ అనమాట, టు బీ ఫాలోడ్. మనం ఎప్పుడంటే అప్పుడు ఇష్టం వచ్చినట్టు వెళ్ళి అలాంటివి ఇక్కడ యాక్సెప్ట్ చెయ్యరు. అండ్ అకామిడేషన్ వచ్చేసి మేము అన్ని ప్లేసెస్కి ఎవ్రీడే యాక్సెసిబుల్గా ఉండేలా ఒకటే చోటని తీసుకుందామని డిసైడ్ అయ్యాం. ఎందుకంటే అంత లగేజ్ రోజు ప్లేస్ టు ప్లేస్ మారాలంటే చాలా కష్టం. సో అన్నిటికీ కామన్ పాయింట్లో కొంచెం ట్రావెల్ చేసేలాగా తీసుకున్నాం అనమాట. పిల్లలతో అదే సేఫెస్ట్ అండ్ బెస్ట్ అండి. సో మేము అది చాలా మంచి పని చేసాం. సో దట్ ఆ 5 days లగేజ్ అన్నీ హ్యాపీగా ఆరామ్సే సర్దేసుకొని నెక్స్ట్ డేకి రెడీగా ఉండొచ్చు అన్నట్టు. సో ఎవ్రీడే ప్లేస్ మారాలంటే పెట్టుకొని చాలా టైం టేకింగ్ అండ్ టయర్డ్ అయిపోతాం కదా. సో ఒక దగ్గరే పెట్టుకున్నాం. అండ్ బ్యూటిఫుల్ లొకేషన్లో హౌస్ అయితే తీసుకున్నాము. సో ఇప్పుడు మీకు హోమ్ టూర్ కూడా చూపిస్తాను, చూడండి. ఎస్, మేమైతే ఫైనల్లీ వచ్చేసాము. మంచి లొకేషన్, ఇప్పుడే అలా వెళ్ళొచ్చా, చాలా బాగుంది. రేపు మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు చూపిస్తా. సో దిస్ ఈజ్ ద హౌస్ వీఆర్ గోయింగ్ టు స్టే.
హౌస్ తీసుకున్నాం అనమాట కిచెన్తో. సో మార్నింగ్ ఎక్స్ప్లోర్ చేయాలి. టైం ఎంత విజయ్? 8:30 కదా, 8:40 8:30 అయింది. బర్డ్ సౌండ్స్ చూడు. మార్నింగ్ వాక్కి వెళ్దాం, అటు వెళ్తే మంచి స్మెల్ వస్తుంది బుజ్జి. ఇప్పుడు మీకు చిన్న మినీ హోమ్ టూర్ చేస్తా. ఫాస్ట్గా లగేజ్ తీసుకొని పైన పెట్టేసుకొని. సో ఇది కింద ఓనర్స్ ఉంటారు, పైన హౌస్ అనమాట. స్టేర్ కేస్. ఈవిడే నాలాగే మొక్కలు పీచారేమో, బోల్ మొక్కలు ఉన్నాయి. సో ఎస్, రెడీ ఫర్ ద హోమ్ టూర్. హలో. సో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వాష్రూమ్ ఉంది. టబ్ ఒక్కటే ఉంది ఇక్కడ. సో అన్నీ నీట్గా సెట్ చేశారు, టవల్స్ అన్నీ. సో ఎంటర్ అయ్యాక హాల్వే అనమాట ఇది, జాకెట్స్ కోసం. అండ్ దిస్ ఈజ్ కిచెన్, చిన్న బుల్లి కిచెన్. వావ్, వ్యూ చూడండి కిచెన్ నుంచి. ఆసమ్గా లేదు, చాలా బాగుంది. మంచి ప్లాంట్ నీట్గా అరేంజ్ చేసింది. సో చిన్న కిచెన్ సరిపోతుంది మనకి. ఏమి ఇచ్చారు చూద్దాం. నషిమా చూద్దామా? ఎస్, మన కోసం అన్నీ ఉన్నాయి. ప్లేట్స్, కప్స్ అండ్ కెటిల్ ఉంది, హాట్ వాటర్ కోసం, ఎగ్ బాయిలర్, బేసిక్ సాల్ట్ అన్నీ ఉన్నాయి. ఇంకా చాపింగ్ బోర్డ్స్ అన్నీ ఉన్నాయి, స్పూన్స్. అండ్ కిచెన్ తర్వాత హలో వావ్, బెడ్రూమ్ ఉంది. సో ఇక్కడ సింగిల్ బెడ్ అండ్ ఇదొక బెడ్, బాగుంది. అష్మా దిగు. వావ్, మార్నింగ్ లేవగానే వ్యూ. సో మనకి ఒక వార్డ్రోబ్ ఇచ్చారు. అండ్ వావ్, బ్యూటిఫుల్ వ్యూ. ఇది ఎలా వస్తుందో. సో వ్యూ అద్దరిపోయింది కదా. వావ్, సచ్ ఏ బ్యూటిఫుల్ వ్యూ. ఇదంతా కింద గార్డెన్. లేవగానే ఈ మాత్రం ఉంటే చాలు. మార్నింగ్ చూపిస్తా మీకు ఎలా ఉందో కూడా. అండ్ బుజ్జి చాలా బాగుంది బుజ్జి బయట. చాలా బాగుంది, చాలా ఉంది. సో ఇక్కడ ఒక మిర్రర్. వావ్, ఇది మన లివింగ్ ఏరియానా? హాల్ అండ్ డైనింగ్ హాల్, చిన్న టీవీ. ఎస్, దిస్ ఈస్ ద హాల్. సో ఇది హాల్. కిందకి దింపాడు, దిగుతాడు అనుకుంటా. సో ఇది ఇంకొక బాల్కనీ. వావ్, మేము యాక్చువల్గా రూమ్ వ్యూ అది చూసే తీసుకున్నాము కావాలని చెప్పి. ఎంత బాగుందో. వావ్, వెరీ సీనిక్. మార్నింగ్ చూడాలి. ఫుల్ గార్డెన్. ఇదంతా గ్రేప్ ట్రీస్ ఇవన్నీ. బామ్మగారిని అలాగే మొక్కలు పిచ్చోళ్ళు అనుకుంటా. చాలా ఏజ్ రామ. చాలా బాగుంది గార్డెన్. సో ఇది మా ఫైనల్ హోమ్ టూర్. ఇక్కడ రాగానే ఫస్ట్ లగేజ్ అంతా పైన పెట్టేసుకొని, పిల్లలు ఆల్రెడీ కొంచెం స్నాక్ అది, ఫ్రూట్స్ అది బాగానే తిన్నారనమాట. ఇంకా అందుకే లైట్గా తింటారు. అప్పటికి లేట్ అయింది. నేను ఓట్స్ ప్రిపేర్ చేసేటప్పటికి 9 అయిందనమాట. ఇంకా నైట్ ఇంకా హెవీగా రైస్ అది వద్దని చెప్పి ఓట్స్ ప్రిపేర్ చేసేస్తున్నా కొంచెం. అండ్ అది అయ్యి చల్లారేలోపు ఫాస్ట్గా ఇంకా లగేజ్ అంతా అన్ప్యాక్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ నేను ఎక్కడికి వెళ్ళినా లగేజ్ అంతా ఎక్కడెక్కడ సెట్ చేసుకుంటేనే నీట్గా నాకు ప్రశాంతంగా ఉంటుంది. నెక్స్ట్ డేకి ఈజీగా ఉంటుంది అండ్ బ్రెయిన్ ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఫస్ట్. ఎందుకంటే పిల్లలతో మార్నింగ్ లేచాక చాలా హడావుడి ఉంటుంది. సో వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు, ఇలా పోట్స్ చల్లారాలి కాబట్టి ఇంకా ఫాస్ట్గా లగేజ్ అంతా ఇలా కబోర్డ్లో మొత్తం పెట్టేస్తున్నాను. ఒక 1 వీక్కి సరిపడా అంటే మేము బయటికి వెళ్ళడానికి బట్టలు, ఒకవేళ వింటర్ రెయిన్ పడితే దానికి తగ్గట్టు, అండ్ మేము వేసుకోవడానికి నైట్ వేర్ పిల్లలకి ఎక్స్ట్రా జతలు, అలా లగేజ్. డైపర్స్ చూసారా ఎన్ని తీసుకొచ్చాను.
సో అలా లగేజ్ చాలా ఉందన్నమాట. అన్నీ ఒక ర్యాక్లో మా హస్బెండ్వి, నావి ఒక ర్యాక్లో పిల్లలవి. సో అలా సార్ట్ చేసుకొని ఎక్కడేం పెట్టుకోవాలన్నట్టు నీట్గా సర్దేసుకుంటున్నాను. సో పనులు ఫాస్ట్గా చేసేసుకుంటేనే ప్రశాంతంగా ఉంటుంది. అండ్ వెకేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ డే ఈజ్ వెరీ మెమరబుల్ అండి. మేము నిజంగా ఇన్ బిట్వీన్ మాకు ఏమన్నా కాల్స్ వస్తే మేము మర్చిపోయామన్నమాట. అంటే ఈరోజు వర్కింగ్ డే కదా, ఆఫీస్ ఉంది కదా, మా హస్బెండ్కి అలా మెయిల్స్ ఏదైనా వచ్చినప్పుడు తను అనేవాళ్ళు, అసలు ఈరోజు ఏ డే అన్నది కూడా గుర్తు రాకుండా ఉంది, అసలు మన ఇల్లు ఎలా ఉందో అవన్నీ కూడా మర్చిపోయాం కంప్లీట్గా. ఇదే మా ఓన్ హౌస్, ఇక్కడే మేము ఉంటున్నాం ఎప్పటి నుంచో అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా, టీవీ లేదు, ఏమీ లేదు, మొబైల్స్ కూడా చూసేవాళ్ళం కాదు. నేను ఇలా ఏదైనా రికార్డ్ చేస్తే తప్ప ఇంకా ఎవరితో కాల్ చేసే కాన్సెప్ట్ లేదు, రోమింగ్ ఉంటుంది కాబట్టి. సో అలా కాకపోయినా ఇంకా పిల్లలతోనే ఉన్నాం కంప్లీట్గా. వాళ్ళకి ఎంగేజ్ అవ్వడానికి టాయ్స్ లేవు, టీవీ లేదు, ఇంకా మేమే అనమాట. అండ్ ఇక్కడ ఇంక డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఫ్లవర్స్ తీసుకొచ్చాను కదా ఆన్ ది వేలో, అవి వాటర్లో పోసి పెడుతున్నాను అనమాట. ఎక్కడైనా ఫ్లవర్స్ ఉంటే నాకు హ్యాపీనెస్ వేరే ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళినా నా ఓన్ వరల్డ్ క్రియేట్ చేసుకుంటాను కుదిరినంత వరకు. మా హస్బెండ్ అంటున్నారు, నేను సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చేవాడిని కదా అని చెప్పి. ఎందుకంటే నెక్స్ట్ డే నా బర్త్డే ఉందన్నమాట. అంటే ఆ పై డే. సో ఇట్స్ ఓకేలే, ఇవి బాగుంటాయి, ఎక్కువ రోజులు మనం వెళ్ళే వరకు ఉంటాయని. మేము వెళ్ళేంత వరకు కూడా ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయన్నమాట. సో అక్కడ పక్కన మంచిగా సాంగ్స్ పెట్టారు మా హస్బెండ్, సాంగ్స్ వింటూ కుకింగ్ అది కంప్లీట్ చేశాను. సో పిల్లల వరకు ఇక్కడ ఓట్స్ అదంతా క్లియర్ చేసా. అండ్ మాకు వచ్చేసి నేను ఇడ్లీ బ్యాటర్ అది తీసుకెళ్ళాను అనమాట పిల్లల కోసం. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ అక్కడ ఏముంటుందో, వీళ్ళు ఏం తింటారో, ఏదైనా ఇన్స్టెంట్గా టైం లేనప్పుడు చేసుకోవాలంటే ఉంటుంది కదా అన్నట్టు ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేశాను. సో దాన్నే కొంచెం తీసుకొచ్చాను అనమాట. అండ్ కుకింగ్ అది చేసుకోవడానికి ఎందుకు అంటే వెకేషన్స్కి వెళ్ళినప్పుడు కూడా కుకింగ్ చేసుకోవడం అవసరమా అని కొంతమంది అనుకుంటే, నేను బయట ఫుడ్స్ అంత ఈజీగా అన్నీ తిననండి. సో ఇండియన్ రెస్టారెంట్స్ అవి ఎంతవరకు ఉంటాయో మాకు తెలీదు. అక్కడ దొరికే బ్రెడ్స్, నార్మల్ ఫుడ్స్ అవి నేను అంటే అది ఒక డిన్నర్ కింద కన్జ్యూమ్ చేయలేను. అండ్ బయట వెళ్ళాను ఆఫ్టర్నూన్స్ తప్పదు, ఒక పూటైనా మంచిగా తినాలి అన్నది నాకు ఇష్టం. అండ్ మా హస్బెండ్కి కూడా అలా ఫిల్లింగ్గా పెట్టడమే నాకు ఇష్టం. ఎందుకంటే చాలా వాకింగ్ ఉంటుంది, ఒక పూటైనా మంచిగా ఇష్టమైంది తింటే ఇంటిని మిస్ అయిన ఫీలింగ్ కూడా రాదు. అండ్ నాకు కుకింగ్లో ఎప్పుడూ అలసట అలాంటివి అనిపించదు. నేను నైట్ 11-12కి రీచ్ అయినా హ్యాపీగా వంట చేయగలను. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం, అదొక రిఫ్రెష్మెంట్ కూడా. సో ఒకరికి చేసి పెట్టడంలో హ్యాపీనెస్ నిజంగానే వేరే ఉంటుంది. నాకు అది ఎప్పుడు అలా అనిపిస్తుంది కాబట్టి నాకు ఎప్పుడు కుకింగ్ బోర్ అనిపించదు, అట్ ద సేమ్ టైం హార్డ్ అనిపించదు అనమాట. సో ఇక్కడ అషితాకి మీన్వేల్ చల్లారిపోయింది, కబుర్లు చెప్తూ దక్షిత్కి ఆల్రెడీ పెట్టేశాను, ఇంకా అషితాకి పెడుతున్నాను అనమాట. ఇంకా మేము కూడా అప్పటికి టైం చాలా అయింది. మేము ఏదన్నా కర్రీ అవి చేసుకోవడానికి కూడా నేను కొన్ని ఫ్యూ థింగ్స్ మర్చిపోయాను అనమాట, అంటే కుకింగ్కి కావాల్సినవి. సో అవి నెక్స్ట్ డే తెచ్చుకోగలం. ఇంకా అందుకనే చక్కగా దోశ అండ్ నేను ఏమంటారు ఇంటి నుంచి పచ్చడి తీసుకెళ్ళాను, టమాటో పచ్చడి. ఇంకా అది వేసుకొని ఆరామ్సే హ్యాపీగా డిన్నర్ కానిచ్చాము. దోశ తింటావా? దోశ తింటావా? దోశ తింటావా నువ్వు? యు వాంట్ దోశ? హలో నో అమ్మా చాలా ఓల్డ్గా జర్మన్ హౌన్స్ మోస్ట్లీ ఇలానే ఉంటాయి, అన్ని దగ్గరగా. అంటే వీళ్ళకి అలా ఇష్టం.
కాంపాక్ట్గా అన్ని దగ్గర దగ్గర చూడు ఇంటిని అంత నువ్వు ఇలా జరుగు కొంచెం. చూసుకోవాలా అది చూడు. దక్షిత్ నా పొద్దునే తిను. హలో దోశ తింటావా? ఇదిగో. గుడ్ నైట్. గుడ్ నైట్. అశ్మ నువ్వు బజ్జుంటావా? బజ్జుంటావా? ఎస్. నిన్ను కూడా బజ్జి పెట్టినా నేను. ఇద్దరు బజ్జుంటున్నారా? గుడ్ నైట్ చెప్పే. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. అషి గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ బుచ్చి. గుడ్ నైట్. గుడ్ నైట్. అషిమా. అషి అమ్మా బాయ్ బాయ్. బాయ్ బాయ్. గుడ్ నైట్. పడిపోతుంది. గుడ్ నైట్. సో నైట్ ఇలా అందరం కలిసి చక్కగా కబుర్లు చెప్పుకొని అందరం బెడ్ ఎక్కేసాం. బట్ ఆ రోజైతే లేట్ అయింది. మా డిన్నర్స్ అయ్యి అంతా సెట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అవుట్ఫిట్స్ అన్నీ తీసుకొని ఇంకా ఫైనల్లీ పడుకున్నాం అనమాట. పిల్లలు కూడా అంత ఈజీగా ఏం పడుకోలేదు. సో దిస్ ఈజ్ నెక్స్ట్ డే మార్నింగ్. పొద్దున్న లేచాక యాజ్ యూజువల్ కాఫీ. అండ్ బయట లొకేషన్ అంత బాగున్నప్పుడు కాఫీ తాగకుండా ఎలా ఉంటాం. సో వేడివేడిగా కాఫీ పెట్టుకొని బాల్కనీలోకి వెళ్ళిపోయాము. హలో గుడ్ మార్నింగ్ అషి. గుడ్ మార్నింగ్ అషిమా. పొద్దున్న అయిపోయింది నీకు. ఎప్పుడో మమ్మీ. బుజ్జి ఎలా అనిపించింది వ్యూ? చాలా బాగుంది. మంచిగా సూర్యకిరణాలు డైరెక్ట్గా పడుతుంటే బాగుందా అషిమ? అషిమ ఇచ్చాడు బాగుందా? చాలా బాగుంది వ్యూ. ఇది యాపిల్స్ చెట్టు అండ్ సీజన్లో వచ్చుంటే భలే ఉండేది. మా అమ్మగారు ఎలా అయినా గార్డెన్ చాలా బాగా పెంచారు. ఇది బాల్కనీ, ఎల్ షేప్ బాల్కనీ వచ్చింది. అండ్ హియర్ కమ్స్ ద బ్యూటిఫుల్ వ్యూ. మార్నింగ్ లేవగానే ఫస్ట్ బాల్కనీలోకి వచ్చాను నేను. ఇంత మంచి వ్యూ ఉంటే ఎలా పడుకుందాం. పొద్దున్నే లేచింది మా అమ్మాయి 6కి. నైట్ 12:30 అయింది. వ్యూ చూడండి ఎంత బాగుందో. చుట్టూ కొండలు. ఆసమ్. కిందంతా గార్డెన్ ఉంది. బయటికి వెళ్దామంటే ఓపిక లేదు అసలు. 5 hours ఆఫ్ స్లీప్. అస్సలు ఓపిక లేదు. అషిమా గుడ్ మార్నింగ్. అండ్ మా కాఫీ అయిపోయిన వెంటనే మా హస్బెండ్ అయితే ఫస్ట్ సూపర్ మార్కెట్స్కి వెళ్ళారు. 8 కల్లా ఓపెన్ చేస్తారు కదా, నియర్ బై ఎడేకా ఉంటే దానికి వెళ్ళారనమాట. ఎందుకంటే కొన్ని బేసిక్స్ తెచ్చుకోవాలి, మిల్క్, కర్డ్ అలాంటివి అనమాట. అందుకనే తను పొద్దున్నే ఫస్ట్ అయితే సూపర్ మార్కెట్కి వెళ్ళిపోయారు. ఇలాంటివి మనకు చాలా దగ్గరలో ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా వెళ్ళి తెచ్చుకోవచ్చు. అయ్యో మార్నింగ్ చెప్పు అందరికీ గుడ్ మార్నింగ్. నిద్ర అయిపోయిందా? ఆచెల్లేద్దామన్నా డాడీ బయటికి. అందరికి మాగేం చెప్పు. మాగేన్. ఆమ్ తిన్నారా అడుగు. ఆమ్ తిన్నారా? నాన్నేరి. అయ్యో నాన్న ఆచెల్లే నిన్ను వదిలేసి. దక్షిణ్ వదిలేసి నాన్న ఆచెల్లే. డోర్ ఓపెన్ చేసిందా? అమ్మకి వీడియో కాల్ చేసి పంపించాను సారికకి. దొరికాయి అన్నీ. రోజెస్ వావ్, డాడీ రోజెస్ తెచ్చారు. ఇవన్నీ చూపించేస్తున్నాను ఇప్పుడే, ఇవి రేపటికి. బ్లూబెర్రీయా? నీకోసమే తెచ్చారు నాన్న, తింటావా?
బ్రేక్ఫాస్ట్ చేశాక బ్లూబెర్రీ. ఓకే, ఇంకేం తీసుకొచ్చు? కేక్ అవన్నీ తీసుకొచ్చు. హ్యాపీ బర్త్డే టు యూ. మమ్మీ హ్యాపీ బర్త్డే మమ్మీ. ఏ నాన్న నీ గ్రేప్స్ కూడా తెచ్చా నాన్న. ఎగ్స్ బుజ్జి ఇక్కడ ఫ్రీలాండ్ అన్ని ఇది కొంచెం పల్లెటూరు కదా, పెద్ద పెద్ద ఎగ్స్ బుజ్జి. ఇంకోటి ఏం తెలుసా, మిల్క్ ఇక్కడ ఇది ఇది ఇక్కడే అనుకుంటుంది. ఓన్లీ బ్రాండ్ ఉంది మొత్తం. చికెన్ ఫ్రెష్ చికెన్. ఫ్రెష్ చికెన్ దొరికింది. ఫ్రెష్ చికెన్ మళ్ళీ తక్కువ కాస్ట్, సేమ్ కాస్టే. 6 euros కేజీ 5.8 పడింది కేజీ. ఫ్రెష్ ఫస్ట్ టైం, అది కూడా ఎడేకాలు. ఇదే కదా నైస్. మనకి ఎప్పుడు దొరికేది కాదే, మనం ఉన్న 1 year లో ఎప్పుడు దొరకలే. ఫ్రోజన్ ఓన్లీ ఫ్రెష్ ఉన్నాయి మొత్తం. మేబీ ఇక్కడ బాగా పెరుగుతాయేమో. ఇక్కడే కదా ఇది సంప్లేస్ రైట్ కదా. మేము రెడీ అయిపోయాం డాడీ. నాన్న నేను ఇస్తాను, ఇటు దక్షిత్ నేను ఇస్తాను, నీవు ఓపెన్ చేసి నేను ఇస్తా, వాష్ చేసి ఇస్తా. ఓకే దక్షిత్ నాన్నకి థ్యాంక్ యూ షూన్ అంట. థ్యాంక్ యూ షూన్ ఎప్పుడు నేర్చుకున్నానా? నేను ఇస్తాను. నాన్నకి గుడ్ మార్నింగ్ చెప్పు. థ్యాంక్ యూ షూనా. I eat blueberry. Blueberry. Brooks the blueberry. రౌడీ బచ్చిలు. గుడ్ మార్నింగ్ చెప్పావు నాన్నకి. పాపా అది దృష్టి అంతా బ్లూబెర్రీస్. సరే అందరికి బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ చెప్పు. ఓ ఇస్ దైన సిస్టర్. స్లాప్ సిస్టర్ ఎక్కడ ఉందో? స్లాప్ చేస్తుంది చెల్లి. అషిత డాంకషూన్. కూర్చొని తిను, కూర్చొని తిను. ఇక్కడ కూర్చో, టేబుల్ మీద కూర్చో. వెరీ గుడ్. సిట్ హియర్. కూర్చో. గుడ్ బాయ్. నీకు అందుతాయా మరి? ఓకే తిను. యమ్మీ ఉందా? యు లైక్ ఇట్? ఎస్. యామీ. ఏం చేస్తున్నావు? ఇప్పుడే కాలిపోద్దురా ఇది చెప్తున్నా. బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ రెడీ. ఆమ్లెట్ వేయాలి. ఆమ్లెట్ కి ఇంకో ప్యాన్ ఏమన్నా చూడు. ఎందుకమ్మా? అది మరి పాడైపోద్దంట. ఉండరా ఒకసారి, ఉండరా. సో పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయ్యేలోపు మా హస్బెండ్ కూడా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసారు. బ్రెడ్ ఆమ్లెట్ విత్ బ్లూబెర్రీస్ అనమాట. సో ఇది నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ మాకు. అండ్ ఆ రోజు చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. సో సీ ఆల్ ఇన్ టుమారోస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.